హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రావణుని చంపిన దోషం పోగొట్టుకోవడానికి సాక్షాత్తు శ్రీరాముడే దోష నివారణ చేసుకోవాల్సి వచ్చింది. బ్రహ్మహత్య పాతకం రాముణ్ణి సైతం వదలలేదంటే రావణుడి పుట్టుక, రావణ బ్రహ్మ వంశం ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. అటువంటి రావణుడి జన్మ రహస్యం తెలుసుకుందాం. భాగవత పురాణం ప్రకారం ఒక పర్యాయంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకోగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురనుకొని అడ్డగిస్తారు. దీనివల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరిభక్తులుగా 7 జన్మలు కానీ లేదా హరి విరోధులుగా 3 జన్మలు కానీ భూలోకంలో గడిపితే శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. 7 జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు 3 జన్మల పాటు హరి